వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ సొరకాయ సగ్గుబియ్యం పాయసం చేసుకుందాం. మీద పాలు గిన్నె పెట్టాను, స్టవ్ అంటించుకుందాం. పాలు మరుగు పట్టాక అప్పుడు సగ్గుబియ్యం వేసుకుందాం. పాలు మరుగు పట్టినవి ఇప్పుడు సగ్గుబియ్యం వేసుకుందాం. సగ్గుబియ్యం ఒక అరగంట ముందు కడిగితే కొద్దిగా నాని ఉంటాయి. ఇలా నానిపోయినవి వేసేసుకుందాం, తొందరగా ఉడుకుతాయి. ఇది ఆనపకాయ తురుము, ఈ తురుము కూడా వేసుకుందాం. స్టవ్ మీడియంలో పెట్టి ఉడకబెట్టుకుందాం. పాలల్లో సగ్గుబియ్యం ఆనపకాయ తురుము బాగా ఉడికితే టేస్ట్గా ఉంటుంది. దగ్గర పడేంత వరకు ఉడకబెట్టుకుందాం. పాయసం ఉడికిపోయింది, సగ్గుబియ్యం మెత్తగా ఉడికిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను. తగినంత పంచదార వేసుకుందాం. అలాగే యాలకుల పొడి వేస్తున్నాను. ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. వేపిన జీడిపప్పు బాదం పప్పు వేసుకుందాం. పాయసంలో జీడిపప్పు బాదం పప్పు వేసేస్తున్నాను. పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది. వేసవికాలంలో ఈ పాయసం తాగితే ఒంటిలో ఉన్న వేడి తగ్గుతుంది. మనం సొరకాయ వేసాం కదా. సొరకాయ సగ్గుబియ్యంతో చేసిన పాయసం రెడీ అయిపోయింది. ఈ పాయసం ఎండల్లో తాగితే కడుపులో చల్లగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.